ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఈ దరిద్రుడు ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం అన్ని తిరిగి పిఠాపురం మీద పడ్డాడు అనమాట. ఈ పిట్టల ద్వారా నేను ఎవరిని పిలిచానో మీకు బాగా అర్థమవుతుంది. కేవలం మీరు సినిమా గ్లామర్ని చూసి ఓటేస్తే కనుక రేపొద్దున గుడిసిపోతాం అనమాట. అందుకని దయచేసి రియాలిటీ ఆలోచించండి. ప్రజల్లో ఉండే వ్యక్తి వంగ గీత గారు. అండ్ ఆల్సో ఇప్పటి వరకు ఆవిడ చదువుకున్న చదువు అవ్వచ్చు, లేకపోతే ఇప్పటి వరకు మీకు చేసిన సేవలు అవ్వచ్చు, పిఠాపురానికి చేసిన సేవలు అవ్వచ్చు, ఒకసారి గుర్తు చేసుకోండి. అండ్ వైఎస్ఆర్సీపీ నుంచి జగనన్న ఆవిడికి డిప్యూటీ సీఎం పదవిని కూడా అప్పచెప్పాలని అనుకుంటున్నారు. సో పిఠాపురానికి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే కూడా ఇమీడియట్లీ పరిష్కారం అయిపోతాయి. సో దయచేసి సినిమా గ్లామర్కో, లేకపోతే జబర్దస్త్ జోకులకో, లేకపోతే జబర్దస్త్ వచ్చిన వాళ్ళు దోకిన దోకులకో మనం పడిపోయామంటే మాత్రం ఇంకా అంతే. సో పిఠాపురాన్ని పట్టించుకునేవాడు ఎవ్వడూ ఉండడు. వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది కాబట్టి పిఠాపురంలో కూడా వైఎస్ఆర్సీపీ గెలవాలి. ఇది కార్యకర్తలకు కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీకి నమ్మిన ఫ్యాన్స్ కావచ్చు, నాది ఒకటే విజ్ఞప్తి అండి. మన అందరం ఎందుకు ఇలాంటి అదవలకి వేస్తామేంటి? బాగా ఆలోచించండి. మనం పథకాలన్నీ జగనన్న దగ్గర కదా తీసుకున్నాం. అందుకని ఈసారి ఎట్టి పరిస్థితుల్లోని పిఠాపురంలోని మరి ఇలా ఎవడంటే ఆడొచ్చేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఒప్పుకుంటామేంటి? పిఠాపురం మందే, మన అడ్డా అయిపోవాలి ఏటి. సో నేను కూడా ఈస్ట్ గోదావరి అమ్మాయినే, మీ అందరికీ తెలుసు. పిఠాపురం మనం గెలిపించుకోవాలి, వైఎస్ఆర్సీపీని గెలిపించుకోవాలి, మన వంగా గీత గారిని గెలిపించుకోవాలి. జగనన్న గెలుపు, పిఠాపురం గెలుపు. సో మీరందరూ జగనన్నకి, అలాగే మన వంగా గీత గారికి వేస్తే మన జగనన్నకి ఓటేసినట్టే. సో జై జగన్, జై వైఎస్ఆర్సీపీ.